ప్రతికూల భావోద్వేగాలు, ఆందోళన మనలో చాలామందికి ఇవి నిత్యమెదురయ్యే సవాళ్లే. వీటిని ఎదుర్కోవడానికి ఒక పక్కా ప్రణాళిక ఉంటే బాగుంటుంది కదా. ఈరోజు మనం అలాంటి ఒక ఫ్రేమ్వర్క్ను లోతుగా విశ్లేషించబోతున్నాం. అసలు మన స్వభావాన్ని మార్చడం సాధ్యమేనా అనే ప్రశ్నతో మొదలుపెట్టి మన ఆలోచనల నుండి మన శరీరం వరకు అన్నింటినీ మన ఆధీనంలోకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఈ విశ్లేషణకు గుండెకాయ లాంటి ప్రశ్న ఇది. నేను ఇంతేనా? నా ఈ ఆందోళన, ఈ నెగటివిటీ ఇవి నాతో పాటే ఉండిపోతాయా అని మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటాం. సరిగ్గా ఈ ప్రశ్నకే మనమిప్పుడు సమాధానం వెతకబోతున్నాం. ఈ సవాలును అధిగమించడానికి మనం 3 అంశాలపైన దృష్టి పెట్టాలి. 1 మన ఆలోచనలు, 2 మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం వ్యవహరించే తీరు, 3 మన శారీరక ఆరోగ్యం. ఈ 3 ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో, వాటిని ఎలా మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మొదటి భాగం మన మనస్సును ఒక క్రమపద్ధతిలో పెట్టుకోవడం. మన తలలోని గందరగోళాన్ని తగ్గించడం ద్వారా మన బేస్లైన్ స్ట్రెస్ లెవెల్స్ను ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉంది. అదే ఒత్తిడి నిష్పత్తి. సింపుల్గా చెప్పాలంటే, మన జీవితంలో మనకు అర్థం కాని విషయాలు, అంటే మన గతంలో ఎందుకు అలా జరిగిందో తెలియని సంఘటనలు, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని అనిశ్చితి, ఇవి ఎంత ఎక్కువగా ఉంటే మనలో దీర్ఘకాలిక ఒత్తిడి కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ఒత్తిడి నిష్పత్తిని తగ్గించడం ఎలా? దీనికి 2 అద్భుతమైన మార్గాలున్నాయి. మొదటిది మన గతం గురించి రాయడం. జరిగిన కథను స్పష్టంగా మన మాటల్లో రాసుకున్నప్పుడు ఆ సమాధానం లేని ప్రశ్నలకు ఒక ముగింపు దొరుకుతుంది. ఇక రెండవది భవిష్యత్తు కోసం ఒక ప్లాన్ రాయడం. మనం ఎక్కడికి వెళుతున్నామో ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఆ అనిశ్చితి అనే భయం తగ్గుతుంది. ఈ 2 పనులు మన ఆలోచనల్ని ఒక పద్ధతిలో పెట్టి మనస్కు ప్రశాంతతనిస్తాయి. సరే, మనసులోని ఆలోచనల నుంచి బయటకొచ్చి ఇప్పుడు మన ప్రవర్తన, మన చర్యల మీద దృష్టి పెడదాం. ఎందుకంటే మనం చేసే పనులు మన ప్రతికూల భావోద్వేగాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఈ చార్ట్ ఒక ఆశ్చర్యకరమైన కాని చాలా శక్తివంతమైన నిజాన్ని చూపిస్తోంది. కర్తవ్యనిష్టకు, అంటే మనం చేయాల్సిన పనులను బాధ్యతగా, క్రమశిక్షణతో చేయడానికి మనలోని ఆందోళన, బాధలాంటి నెగటివ్ ఫీలింగ్స్కు మధ్య ఒక విలోమ సంబంధముంది. అంటే ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది. మనమెంత క్రమబద్ధంగా, చురుకుగా ఉంటే మనలో ప్రతికూల భావోద్వేగాలు అంత తక్కువగా ఉంటాయి. ఇక్కడే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ వస్తుంది. అదేంటంటే, మనం మన గురించే, మన సమస్యల గురించే అతిగా ఆలోచించడం వల్ల మనమే ఒక రకమైన బాధను సృష్టించుకుంటాం. దీన్నే ఆత్మసృజనాత్మక బాధ అంటారు. అంటే మన దృష్టి మొత్తం మనమీదే కేంద్రీకృతం కావడం వల్ల కలిగే దుఃఖం. ఇది ఎందుకు ప్రమాదకరమో ఇప్పుడు చూద్దాం. ఈ 75% చూడ్డానికి చిన్న నంబర్లా అనిపించొచ్చు, కానీ ఇది చాలా పవర్ఫుల్. దీని ప్రకారం ఒక వ్యక్తి మాటల్లో నేను, నాకు, నాలాంటి పదాలు ఎంత ఎక్కువగా వాడుతున్నారనే దాన్ని బట్టి వాళ్లు మానసిక క్షోభలో ఉన్నారా లేదా అని 75% ఖచ్చితత్వంతో చెప్పవచ్చట. అంటే మన మాటలే మన మానసిక స్థితికి అద్దం పడతాయి. అయితే దీనికి పరిష్కారమేంటి? విచిత్రంగా అనిపించినా సరే, నేను నా గురించి ఆలోచించను అననుకుంటే అది పనిచేయదు. ఎందుకంటే అప్పుడు కూడా మన దృష్టి మనమీదే ఉంటుంది. దానికి బదులుగా మన దృష్టిని పూర్తిగా మార్చేయాలి. ఇతరులకు ఏం సహాయం చేయగలం, వాళ్లకు ఎలా సేవ చేయగలం అని చురుకుగా ఆలోచించడం మొదలుపెడితే మన దృష్టి మనమేంచి వాళ్లమీదికి మళ్ళుతుంది. అప్పుడు దుఃఖం దానంతటదే తగ్గుతుంది. సరే, ఇప్పుడు 3వ విభాగానికి వద్దాం. ఇది చాలా చాలా ముఖ్యం. భయానికి కారణమయ్యే విషయాల నుంచి పారిపోకుండా వాటిని నేరుగా ఎదుర్కోవడానికి ఇదొక పక్కా వ్యూహం. ఈ మాట వినడానికి సినిమా డైలాగ్లా ఉన్నా దీని వెనుకున్న అర్థం చాలా లోతైనది. మనం దేన్నైతే చూసి భయపడుతున్నామో, దేన్నుంచైతే తప్పించుకుంటున్నామో దాన్ని ఒక డ్రాగన్లా ఊహించుకోవాలి. పారిపోవడం కాదు, ధైర్యం చేసి దాన్ని ఎదుర్కోవడమే మార్గం. ఇది చాలా ప్రాక్టికల్ ప్రాసెస్. ఉదాహరణకు, చెల్లించాల్సిన బిల్లుల కుప్పను చూస్తే భయం వేస్తోందా? సరే, ఫస్ట్ స్టెప్. మీరు దేనికైతే భయపడుతున్నారో, తప్పించుకుంటున్నారో వాటన్నిటినీ ఒక లిస్టుగా రాయండి. ఆ తర్వాత ఆ పెద్ద సమస్యను చిన్న చిన్న మేనేజ్ చేయగల పనులుగా విడగొట్టండి. ఇక 3వ స్టెప్. మొట్టమొదటి అడుగు చాలా చాలా చిన్నదిగా ఉండాలి. ఉదాహరణకు, ఆ బిల్లులున్న ఫోల్డర్ను తెరిచి 1 నిమిషం చూడటం, అంతే. ఇలా చిన్నగా మొదలుపెట్టడం ద్వారా ఆ భయంతో స్తంభించిపోకుండా ముందుకు సాగగలుగుతాం. ఈ ప్రాసెస్ మొత్తం చేయడం వల్ల మనం నేర్చుకునే అసలైన పాఠం ఇదే.
సమస్యలను ఎదుర్కొన్న కొద్దీ మన సామర్థ్యం పెరుగుతుంది, మనపై మనకే నమ్మకం కలుగుతుంది. నెమ్మదిగా మనం సమస్యల నుంచి పారిపోయే వ్యక్తి కాదు, వాటిని ఎదుర్కోగల వ్యక్తి అని మనకు మనమే శిక్షణ ఇచ్చుకుంటాం. తీవ్రమైన ఆందోళనకు ఇదే అసలైన మందు. ఇప్పుడు మనం చివరి కాని చాలా కీలకమైన విశ్లేషణలోకి వెళ్తున్నాం. ఇప్పుడుదాకా మనం మానసిక కోణంలో చూశాం. కాని ఒకవేళ అసలు సమస్య మనసులో లేకపోతే? ఈ ఒక్క ప్రశ్న మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనం ఆందోళనగా ఉన్నప్పుడు వెంటనే మన ఆలోచనల్లోనో మన జీవితంలోనో ఏం తప్పు జరిగిందని వెతుకుతాం. కాని ఒకవేళ సమస్యకు మూలం మన మనసులో కాకుండా మన శరీరంలో ఉంటే? ఈ స్లైడు మానసిక, శారీరక కారణాలను చాలా స్పష్టంగా పోలుస్తోంది. మనమింతకు ముందు చర్చించిన అనిశ్చితి, స్వీయ దృష్టి లాంటి మానసిక కారణాలతో పాటు కొన్నిసార్లు మన శరీరంలోని ఇన్ఫ్లమేషన్, ఆటో ఇమ్యూన్ సమస్యలు లేదా అలర్జీలు కూడా మనల్ని దుఃఖంలోకి, ఆందోళనలోకి నెట్టేయగలవు. కాబట్టి మన ఆందోళనకు శారీరక కారణం ఉందేమోనని అనుమానం ఉంటే ఈ సంకేతాలను గమనించడం ముఖ్యం. అలర్జీలు, సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలు లేదా ఇతర ఆటో ఇమ్యూన్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? కొన్నిసార్లు ఇవి మన శరీరం పంపుతున్న హెచ్చరికలు కావచ్చు. శరీరం చెప్పేది వినడం చాలా అవసరం. ముగింపుగా ఈ మొత్తం ప్రణాళిక యొక్క ప్రధాన సారాంశం ఒక్కటే: మనం దేన్నైనా ఎదుర్కోలేమనే భయానికి విరుగుడు దాన్ని ఎదుర్కోగలమనే మనకు మనమే నిరూపించుకోవడం. ఈ సామర్థ్యమే అసలైన అంతిమ పరిష్కారం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఈరోజు ఏ ఒక్క సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడం ద్వారా రేపటి కోసం మరింత బలంగా తయారవుతారో ఆ ఒక్క అడుగు ఏమిటో ఆలోచించండి.